బిగ్ బాస్ ఎప్పుడు భయపడి నామినేట్ చేయి భయపడి కెప్టెన్సీ నిన్ను భయపడి నాతో ఆడి గెలు బిగ్ బాస్ సీజన్ 9 లో ఫస్ట్ ఫైనలిస్ట్ ను నిర్ణయించే రేస్ అధికారికంగా మొదలైపోయింది. టికెట్ టు ఫినాలే టాస్క్ లో హౌస్ లో హీట్ ని పెంచాయి. ఎవరికి టికెట్ ఫినాలా దక్కుతుందని అటు ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక 8 మంది కంటెస్టెంట్లలో ఎవరు ఒకరు నేరుగా ఫినాలేకు వెళ్ళబోతున్నారు. ఎప్పుడు భయపడి నామినేట్ చేయి భయపడి కెప్టెన్సీ నిన్ను భయపడి నాతో ఆడి గెలు. అయితే ఎపిసోడ్ మొదలు కావడంతోనే ఇటు తనూజ ఎమాన్యుయల్ మధ్య వచ్చిన భావోద్వేగాలు హౌస్ లో టెన్షన్ ను క్రియేట్ చేశాయి. నామినేషన్స్ విషయంలో తనూజ బాధపడిన విషయాన్ని తన కన్ఫ్యూజన్ ను సంజనాతో పంచుకున్నాడు ఎమాన్యుయల్. హౌస్ లో ఎమోషనల్ వాతావరణం నెలకొంది. ఇక అసలు గేమ్ మొదలైంది. టికెట్ టు ఫినాలే టాస్క్ లతో బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ రంగగడిని ఎంచుకుని ఆ గదిలోనే కైవసం చేసుకోవడానికి పోరాడాల్సి వచ్చింది. ఇక మొదటి రౌండ్ లో ఎవరు ఆడాలి అన్న దానిపై హౌస్ లో పెద్ద డిబేటే జరిగింది. తనూజ తీసుకున్న నిర్ణయాన్ని రీతు ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరకు డిమాండ్ త్యాగం చేయడంతో రీతు, కళ్యాణ్, ఎమాన్యుయల్ మొదటి మ్యాచ్ లో బరిలోకి దిగారు. ఇక కనుక్కోండి చూద్దామనే మ్యాచ్ టాస్క్ చాలా ఫన్ గా సాగింది. రీతు ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. దీంతో బిగ్ బాస్ ఎక్కాలు చెప్పమని రీతును అడిగేసరికి హౌస్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఇక ఎమాన్యుయల్ అద్భుతంగా ఆడి టాస్క్ ని గెలుచుకున్నాడు. కొత్త గది స్వాధీనం చేసుకునే ఇమ్ము తదుపరి పోటీలో ఉండటానికి సంజనాను ఛాలెంజ్ చేసుకున్నాడు. సంజన వర్సెస్ ఇమ్ము కొనసాగుతుండగా పంతం నీదానాదా అనే పవర్ టాస్క్ లో ఇద్దరు శక్తివంతంగా ఆడినా చివరకు ఎమాన్యుయల్ మ్యాచ్ ని కైవసం చేసుకున్నాడు. దీంతో సంజన భావోద్వేగానికి లోనే టికెట్ టు ఫినాలే రేస్ నుంచి బయటపడింది. తర్వాత జరిగిన నాటు టాస్క్ లో తనుజ, డిమాన్, భరణి ముగ్గురు హై ఎఫర్ట్ పెట్టారు. చివరికి తనుజ ఎక్కువ పూలను నాటి టాస్క్ లో గెలుచుకుంది. ఇక గెలిచిన తనుజ తన గడిని విస్తరించుకుని తదుపరి పోటీని సుమన్ శెట్టిని ప్రత్యర్థిగా సెలెక్ట్ చేసుకుంది. ఇక ఇలాంటి టర్నింగ్ పాయింట్స్ తో నిన్నటి ఎపిసోడ్ ముగిసిపోయింది. ఇక ఇవాళ టికెట్ టు ఫినాలే రేస్ మరింత ఉత్కంఠగా సాగబోతోంది. తనుజ తనతో పోటీ పడటానికి సుమన్ శెట్టిని ఎంచుకున్నాక ఇక గేమ్ స్టార్ట్ కాగానే సుమన్ కి భరణి సపోర్ట్ చేశాడు. తనుజకి ఎమాన్యుయల్, కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు. కానీ చివరికి సుమన్ శెట్టి గెలిచినట్టు సమాచారం. బిగ్ బాస్ ఎప్పుడు భయపడి నామినేట్ చేయి భయపడి కెప్టెన్సీ నిన్ను భయపడి నాతో ఆడి గెలు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఫస్ట్ ఫైనలిస్ట్ ను నిర్ణయించే రేస్ అధికారికంగా మొదలైపోయింది. టికెట్ టు ఫినాలే టాస్క్ లో హౌస్ లో హీట్ ని పెంచాయి. ఎవరికి టికెట్ ఫినాలా దక్కుతుందని అటు ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక 8 మంది కంటెస్టెంట్లలో ఎవరు ఒకరు నేరుగా ఫినాలేకు వెళ్ళబోతున్నారు. ఎప్పుడు భయపడి నామినేట్ చేయి భయపడి కెప్టెన్సీ నిన్ను భయపడి నాతో ఆడి గెలు. అయితే ఎపిసోడ్ మొదలు కావడంతోనే ఇటు తనూజ ఎమాన్యుయల్ మధ్య వచ్చిన భావోద్వేగాలు హౌస్ లో టెన్షన్ ను క్రియేట్ చేశాయి. నామినేషన్స్ విషయంలో తనూజ బాధపడిన విషయాన్ని తన కన్ఫ్యూజన్ ను సంజనాతో పంచుకున్నాడు ఎమాన్యుయల్. హౌస్ లో ఎమోషనల్ వాతావరణం నెలకొంది. ఇక అసలు గేమ్ మొదలైంది. టికెట్ టు ఫినాలే టాస్క్ లతో బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ రంగగడిని ఎంచుకుని ఆ గదిలోనే కైవసం చేసుకోవడానికి పోరాడాల్సి వచ్చింది. ఇక మొదటి రౌండ్ లో ఎవరు ఆడాలి అన్న దానిపై హౌస్ లో పెద్ద డిబేటే జరిగింది. తనూజ తీసుకున్న నిర్ణయాన్ని రీతు ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరకు డిమాండ్ త్యాగం చేయడంతో రీతు, కళ్యాణ్, ఎమాన్యుయల్ మొదటి మ్యాచ్ లో బరిలోకి దిగారు. ఇక కనుక్కోండి చూద్దామనే మ్యాచ్ టాస్క్ చాలా ఫన్ గా సాగింది. రీతు ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. దీంతో బిగ్ బాస్ ఎక్కాలు చెప్పమని రీతును అడిగేసరికి హౌస్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఇక ఎమాన్యుయల్ అద్భుతంగా ఆడి టాస్క్ ని గెలుచుకున్నాడు. కొత్త గది స్వాధీనం చేసుకునే ఇమ్ము తదుపరి పోటీలో ఉండటానికి సంజనాను ఛాలెంజ్ చేసుకున్నాడు. సంజన వర్సెస్ ఇమ్ము కొనసాగుతుండగా పంతం నీదానాదా అనే పవర్ టాస్క్ లో ఇద్దరు శక్తివంతంగా ఆడినా చివరకు ఎమాన్యుయల్ మ్యాచ్ ని కైవసం చేసుకున్నాడు. దీంతో సంజన భావోద్వేగానికి లోనే టికెట్ టు ఫినాలే రేస్ నుంచి బయటపడింది. తర్వాత జరిగిన నాటు టాస్క్ లో తనుజ, డిమాన్, భరణి ముగ్గురు హై ఎఫర్ట్ పెట్టారు. చివరికి తనుజ ఎక్కువ పూలను నాటి టాస్క్ లో గెలుచుకుంది. ఇక గెలిచిన తనుజ తన గడిని విస్తరించుకుని తదుపరి పోటీని సుమన్ శెట్టిని ప్రత్యర్థిగా సెలెక్ట్ చేసుకుంది. ఇక ఇలాంటి టర్నింగ్ పాయింట్స్ తో నిన్నటి ఎపిసోడ్ ముగిసిపోయింది. ఇక ఇవాళ టికెట్ టు ఫినాలే రేస్ మరింత ఉత్కంఠగా సాగబోతోంది. తనుజ తనతో పోటీ పడటానికి సుమన్ శెట్టిని ఎంచుకున్నాక ఇక గేమ్ స్టార్ట్ కాగానే సుమన్ కి భరణి సపోర్ట్ చేశాడు. తనుజకి ఎమాన్యుయల్, కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు. కానీ చివరికి సుమన్ శెట్టి గెలిచినట్టు సమాచారం. బిగ్ బాస్ ఎప్పుడు భయపడి నామినేట్ చేయి భయపడి కెప్టెన్సీ నిన్ను భయపడి నాతో ఆడి గెలు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఫస్ట్ ఫైనలిస్ట్ ను నిర్ణయించే రేస్ అధికారికంగా మొదలైపోయింది. టికెట్ టు ఫినాలే టాస్క్ లో హౌస్ లో హీట్ ని పెంచాయి. ఎవరికి టికెట్ ఫినాలా దక్కుతుందని అటు ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక 8 మంది కంటెస్టెంట్లలో ఎవరు ఒకరు నేరుగా ఫినాలేకు వెళ్ళబోతున్నారు. ఎప్పుడు భయపడి నామినేట్ చేయి భయపడి కెప్టెన్సీ నిన్ను భయపడి నాతో ఆడి గెలు.
అయితే ఎపిసోడ్ మొదలు కావడంతోనే ఇటు తనూజ ఇమాన్యుయల్ మధ్య వచ్చిన భావోద్వేగాలు హౌస్ లో టెన్షన్ ను క్రియేట్ చేశాయి. నామినేషన్స్ విషయంలో తనూజ బాధపడిన విషయాన్ని తన కన్ఫ్యూజన్ ను సంజనాతో పంచుకున్నాడు ఇమాన్యుయల్. హౌస్ లో ఎమోషనల్ వాతావరణం నెలకొంది. ఇక అసలు గేమ్ మొదలైంది. టికెట్ టు ఫినాలే టాస్క్ లతో బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ రంగగడిని ఎంచుకుని ఆ గదిలోని కైవసం చేసుకోవడానికి పోరాడాల్సి వచ్చింది. ఇక మొదటి రౌండ్ లో ఎవరు ఆడాలి అన్న దానిపై హౌస్ లో పెద్ద డిబేటే జరిగింది. తనూజ తీసుకున్న నిర్ణయాన్ని రీతు ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరకు డిమాండ్ త్యాగం చేయడంతో రీతు, కళ్యాణ్, ఇమాన్యుయల్ మొదటి మ్యాచ్ లో బరిలోకి దిగారు. ఇక కనుక్కోండి చూద్దామనే మ్యాచ్ టాస్క్ చాలా ఫన్ గా సాగింది. రీతు ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. దీంతో బిగ్ బాస్ ఎక్కాలు చెప్పమని రీతును అడిగేసరికి హౌస్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఇక ఇమాన్యుయల్ అద్భుతంగా ఆడి టాస్క్ ని గెలుచుకున్నాడు. కొత్త గది స్వాధీనం చేసుకునే ఇమ్ము తదుపరి పోటీలో ఉండటానికి సంజనాను ఛాలెంజ్ చేసుకున్నాడు. సంజన వర్సెస్ ఇమ్ము కొనసాగుతుండగా పంతం నీదానాదా అనే పవర్ టాస్క్ లో ఇద్దరు శక్తివంతంగా ఆడిన చివరకు ఇమాన్యుయల్ మ్యాచ్ ని కైవసం చేసుకున్నాడు. దీంతో సంజన భావోద్వేగానికి లోనే టికెట్ టు ఫినాలే రేస్ నుంచి బయటపడింది. తర్వాత జరిగిన నాటు టాస్క్ లో తనుజ, డిమాన్, భరణి ముగ్గురు హై ఎఫర్ట్ పెట్టారు. చివరికి తనుజ ఎక్కువ పూలను నాటి టాస్క్ లో గెలుచుకుంది. ఇక గెలిచిన తనుజ తన గడిని విస్తరించుకుని తదుపరి పోటీని సుమన్ శెట్టిని ప్రత్యర్థిగా సెలెక్ట్ చేసుకుంది. ఇక ఇలాంటి టర్నింగ్ పాయింట్స్ తో నిన్నటి ఎపిసోడ్ ముగిసిపోయింది. ఇక ఇవాళ టికెట్ టు ఫినాలే రేస్ మరింత ఉత్కంఠగా సాగబోతోంది. తనుజ తనతో పోటీ పడటానికి సుమన్ శెట్టిని ఎంచుకున్నాక ఇక గేమ్ స్టార్ట్ కాగానే సుమన్ కి భరణి సపోర్ట్ చేశాడు. తనుజకి ఇమాన్యుయల్, కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు. కానీ చివరికి సుమన్ శెట్టి గెలిచినట్టు సమాచారం. బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ 9 లో ఫస్ట్ ఫైనలిస్ట్ ను నిర్ణయించే రేస్ అధికారికంగా మొదలైపోయింది. టికెట్ టు ఫినాలే టాస్క్ లో హౌస్ లో హీట్ ని పెంచాయి. ఎవరికి టికెట్ ఫినాలా దక్కుతుందని అటు ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక 8 మంది కంటెస్టెంట్లలో ఎవరు ఒకరు నేరుగా ఫినాలేకు వెళ్లబోతున్నారు. అయితే ఎపిసోడ్ మొదలు కావడంతోనే ఇటు తనూజ, ఇమాన్యుయల్ మధ్య వచ్చిన భావోద్వేగాలు హౌస్ లో టెన్షన్ ను క్రియేట్ చేశాయి. నామినేషన్స్ విషయంలో తనూజ బాధపడిన విషయాన్ని తన కన్ఫ్యూజన్ ను సంజనాతో పంచుకున్నాడు ఇమాన్యుయల్. హౌస్ లో ఎమోషనల్ వాతావరణం నెలకొంది. ఇక అసలు గేమ్ మొదలైంది. టికెట్ టు ఫినాలే టాస్క్ లతో బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ రంగగడిని ఎంచుకుని ఆ గదిలోని కైవసం చేసుకోవడానికి పోరాడాల్సి వచ్చింది. ఇక మొదటి రౌండ్ లో ఎవరు ఆడాలి అన్న దానిపై హౌస్ లో పెద్ద డిబేటే జరిగింది. తనూజ తీసుకున్న నిర్ణయాన్ని రీతు ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరకు డిమాండ్ త్యాగం చేయడంతో రీతు, కళ్యాణ్, ఇమాన్యుయల్ మొదటి మ్యాచ్ లో బరిలోకి దిగారు. ఇక కనుక్కోండి చూద్దామనే మ్యాచ్ టాస్క్ చాలా ఫన్ గా సాగింది. రీతు ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. దీంతో బిగ్ బాస్ ఎక్కాలు చెప్పమని రీతును అడిగేసరికి హౌస్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఇక ఇమాన్యుయల్ అద్భుతంగా ఆడి టాస్క్ ని గెలుచుకున్నాడు. కొత్త గది స్వాధీనం చేసుకునే ఇమ్ము తదుపరి పోటీలో ఉండటానికి సంజనాను ఛాలెంజ్ చేసుకున్నాడు. సంజన వర్సెస్ ఇమ్ము కొనసాగుతుండగా పంతం నీదానాదా అనే పవర్ టాస్క్ లో ఇద్దరు శక్తివంతంగా ఆడిన చివరకు ఇమాన్యుయల్ మ్యాచ్ ని కైవసం చేసుకున్నాడు. దీంతో సంజన భావోద్వేగానికి లోనే టికెట్ టు ఫినాలే రేస్ నుంచి బయటపడింది. తర్వాత జరిగిన నాటు టాస్క్ లో తనుజ, డిమాన్, భరణి ముగ్గురు హై ఎఫర్ట్ పెట్టారు. చివరికి తనుజ ఎక్కువ పూలను నాటి టాస్క్ లో గెలుచుకుంది. ఇక గెలిచిన తనుజ తన గడిని విస్తరించుకుని తదుపరి పోటీని సుమన్ శెట్టిని ప్రత్యర్థిగా సెలెక్ట్ చేసుకుంది. ఇక ఇలాంటి టర్నింగ్ పాయింట్స్ తో నిన్నటి ఎపిసోడ్ ముగిసిపోయింది. ఇక ఇవాళ టికెట్ టు ఫినాలే రేస్ మరింత ఉత్కంఠగా సాగబోతోంది. తనుజ తనతో పోటీ పడటానికి సుమన్ శెట్టిని ఎంచుకున్నాక ఇక గేమ్ స్టార్ట్ కాగానే సుమన్ కి భరణి సపోర్ట్ చేశాడు. తనుజకి ఇమాన్యుయల్, కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు. కానీ చివరికి సుమన్ శెట్టి గెలిచినట్టు సమాచారం.